అడవిలో కూడా అక్కడక్కడ ఉన్నాయి, చాలా మారుమూల ప్రాంతంలో అక్కడక్కడే మొక్కలు ఉన్నాయి. ఈ పువ్వులు ఏంటంటే విశేషం ఏంటంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైన పువ్వు అనమాట. ఈ వనదేవతలకి అమ్మవార్లకి చాలా ప్రీతికరమైన పువ్వు మంకెన పువ్వు అంటారు. మంకెన పువ్వు అంటారు. ఈ పువ్వు విశేషం ఏంటంటే అమ్మవారికి మధ్యాహ్నం నైవేద్యం పెడతారు. అక్కడ ఈ ఆచారం ఏంటంటే మధ్యాహ్నం వచ్చి నైవేద్యం పెడతారు. పొద్దున్న పూజ చేసి కొబ్బరికాయ పెట్టినా ఆ నైవేద్యం అన్నది వండి మధ్యాహ్నం నైవేద్యం పెడతారు. ఈ పువ్వు విశేషం ఏంటంటే ఇది మధ్యాహ్నమే పూర్తిగా విచ్చుకొడతారు అనమాట అండి. అన్ని పూలు పొద్దున్న ఉదయాన్నే విడుస్తాయి, కొన్ని పూలు సాయంత్రం విడుస్తాయి, కానీ ఈ పువ్వు మధ్యాహ్నం విడుస్తారు అనమాట అండి. కరెక్ట్గా నైవేద్యం పెట్టే టైంకి అన్ని పూలన్నీ విచ్చుకుంటాయి అన్నమాట. అందుకు దీన్ని మంకెన పువ్వు అంటారు. పాత సినిమాల్లో ఈ పువ్వు మీద మంచి పాట కూడా ఉంది, మీకు తర్వాత చెప్తాను పాట గురించి. చాలా ఏంటంటే ఈ ఆలయాల్లో ఇవన్నీ పవిత్ర వనాలంటే అర్థం ఇదే అనమాట అండి. వినాయకుడికి గరికి ఎలాగో, శివుడికి మారేడుపత్రి ఎలాగో, అలాగే విష్ణుమూర్తికి తులసి ఎలాగో, అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైన మంకెన పువ్వులు అనమాట అండి. అమ్మవారికి మనం ఈ పూలతో పూజ చేస్తే బంగారం పూలతో పూజ చేసినంత ఫలితం అని చెప్తారన్నమాట. ఓకే, అది మంకెన పువ్వు. ఇక్కడ నర్సరీలో ఏం దొరకవు, ఈ అడవుల్లో ఉంటాయి. ఇవి మనం తెచ్చి వేసాం అక్కడక్కడ. ఇవి కూడా వీళ్ళు ట్రైబ్స్ డెవలప్ చేస్తారు. ఈ మొక్కలు కూడా అమ్మవారి గుడిలో వేసుకోవచ్చు, మీరు కూడా ఇంట్లో కూడా వేసి అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ దొంపతోటలు అంటారు. కర్రపెండలం లాగే ఉంటుంది కేరళలో ఎక్కువ కర్రపెండలం ఫ్యామిలీ ఇది. కాకపోతే ఇక్కడ ఏంటంటే దుంప తోట ఇది ఏంటంటే సగ్గుబియ్యం దుంప అనమాట. అది యాక్చువల్గా దుంపతోట అంటారు. దుంపలు ఇది ఇప్పుడు వేస్తారు ఈ వర్షాకాలంలో. కరెక్ట్గా వైరు ఎందుకంటే పందులే రాకుండా పెట్టారు వాళ్ళు. ఇక్కడ మొక్క ఉంది. ఇది దుంప తోట, కర్రపెండలం ఫ్యామిలీ. అయితే కర్రపెండలం కాదు ఇది. ఈ దుంప ఏంటంటే మామూలుగా కాల్చుకుని తింటారు, అప్పడాలు చేసుకుంటారు. అప్పడాలు చాలా బాగుంటాయి. అప్పడాలు చేసుకుంటారు. దుంప పిండి కొట్టుకొని అప్పడాలు కూడా చేస్తారు. అలాగే కాల్చుకుని కూడా తింటారు, బాగానే ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఏంటంటే సగ్గుబియ్యం. నాకు వచ్చే సగ్గుబియ్యం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ దుంప నుంచి వస్తాయి. ఈ దుంపని చక్కగా సంక్రాంతి వెళ్ళాక తీసేస్తారు తోట. అప్పుడు ఊరిపోతాయి. అప్పుడు తీసేసి ఈ కర్ర అంతా మళ్ళీ కట్ చేసి దాచుకుంటారు. కర్రలో విత్తనం అదే కర్రను మళ్ళీ వర్షాకాలంలో కట్ చేసి ఇలాగా మడిగట్టి షీట్ తయారు చేసుకుంటారు. కర్ర మళ్ళీ విత్తనం కోసం దాచుకుంటారు. ఆ దుంపలన్నీ తీసేసి దుంపలు కట్ చేసి అవన్నీ సాగో ఫ్యాక్టరీ అని ఉంటాయి. సాగో ఫ్యాక్టరీ అని ఆ ఫ్యాక్టరీలో పంపించేస్తారు. వాళ్ళు అక్కడ శుభ్రంగా తొక్కది తీసేసి గీసేసి పైన లోపల దుంపని మిషన్లో వేస్తే పాల్లో వచ్చేస్తుంట. మొత్తం అదంతా రసం పాల్లో వచ్చేస్తుంది. ఆ పిండి మళ్ళీ ఫీడ్గా వెళ్ళిపోద్ది. ఆ వేస్ట్ అంతా పిప్పంతా. ఆ రసాన్ని వీళ్ళు ట్యాంకులో దాచి అంతా కిందకి దిగిపోయి గడ్డగడుతూ ఉంటారు. గడ్డ కింద అయిపోతూ ఉంటాయి. ఆ గడ్డలు తీసి ఈ శీతాకాలం వచ్చాక వాటిని మళ్ళీ ఆ సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఆ మిషన్లో వేసి నెమ్మదిగా వాటిని సన్నగా బియ్యంలా తయారు చేస్తారు. చేసి దాన్ని పాలిష్ చేసి పెట్టి ఆ బియ్యం అమ్ముతారు మన సగ్గుబియ్యం. అలాగే ఆ పాలిష్ పెట్టినప్పుడు వచ్చిన పొడి ఉంటుంది కదండి, ఆ పొడి ఏం చేస్తారంటే మనకి గంజి పౌడర్. మామూలుగా మీరు వాడుతున్నారు ఏం పొడి మామూలుగా ఇక్కడ ఈ ప్రాంతంలో గంజి పొడి కింద అమ్ముతారు ఉంటుంది. దాంతో గంజి తయారు చేసి మనకి యాక్చువల్గా మనం బట్టలు గంజి పెడతాం. అదే పెడతాం. అన్నం వార్చిన గంజి ఉండేది పూర్వం. ఇప్పుడు ఎక్కడ కుక్కలు వచ్చాక గంజి లేదు, బొంజి లేదు. అందుకని ఆ గంజి పొడి కింద వాడతామంట. అదేమిది ఒక 4 లీటర్ల నీళ్ళలో 2-3 చెంచాలు పొడి వేసి మరగబెడితే గంజిలో తయారైపోతుంది ఉంటుంది. బట్టలు పెడితే బట్ట అంటే బాగా ఉంటుంది, మడత నిలబడుతూ ఫోల్డింగ్ కరెక్ట్గా నిలబడుతూ ఉంటుంది. ఆ కాటన్ బట్టలు విని ఫోల్డింగ్ ఉంటాయి, గంజి పెడతారు ఉంటుంది. అలా గంజి పొడి కూడా వాడతారు. ఈ సగ్గు బియ్యం ఏమో మనకి చిన్న పెద్ద 2 సైజులు చేస్తారు. సన్న బియ్యం, లావు బియ్యం కూడా ఉంటాయి. ఆ సగ్గు బియ్యం దీని నుంచే వస్తాయన్నమాట. ఇది మామూలుగా ఏంటంటే జిగురు బాగా గమ్ము అనమాట, జల్లా ఉంటుంది. మామూలుగా తింటే మోషన్స్ ఫ్రీ అయిపోతాయి. సగ్గు బియ్యం చావ తాగితే పొద్దున్నే మోషన్ ఫ్రీగా అయిపోతుంది అనమాట. అలాగే మంచి బలం కూడా. కాకపోతే ఇది ప్రాసెస్ చేసేటప్పుడు పాలిష్ పడడానికి కొన్ని చోట్ల కొన్ని కెమికల్స్ వాడతారు. అది చిన్న ఇబ్బంది, కానీ అది ఎందుకంటే వైట్గా రావడం కోసం. మనం అన్నీ కలర్ఫుల్గా ఉంటేనే తినం కదా మనం. మన కోసం వాళ్ళు మనం అలాగైతేనే కొంటామని చెప్పేసి మన కోసం వాళ్ళు ఏం చేస్తారు, ఆ పాలిష్ రావడం కోసం ఏదో కెమికల్ వాడతారు. కానీ అలా మనం నల్లగా ఉన్న వాడితేనే చాలా బాగుంటుంది. ఏంటంటే మంచి చేసేటప్పుడు అందంగా ఉండదు, హాని చేసేది అందంగా ఉంటుంది.
నమస్కారం. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అంటున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాస్, వేదాలకు తల్లిపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్స్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవనశైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేలుకలు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయడంలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం, కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.